అనగనగా ఒక అడవిలో కవిత పిచ్చుక, హరిత పిచ్చుక అనే 2 పిచ్చుకలు చాలా స్నేహంగా ఉండేవి. అవి రోజూ అడవిలో కలిసి ఎగురుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఒకరోజు కవిత పిచ్చుక హరిత పిచ్చుకతో ఏదో చెప్పాలని ఎదురు చూస్తుంది. ఏంటి నా స్నేహితురాలు కనిపించట్లేదు? ఇంతలో హరిత పిచ్చుక వచ్చింది. ఏంటి కవిత, నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నావా? అవును, మనం గూళ్ళు కట్టుకుందాం అనుకున్నాం కదా. నేను అడవిలో మంచి చెట్లను చూశాను. అవునా, సరే, అక్కడి ప్రదేశం బాగుంటే మనం గూళ్ళు నిర్మిద్దాం. అవి ఎగురుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళాయి. నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడి వాతావరణం చక్కగా ఉంది. మనం ఇక్కడే గూళ్ళు కట్టుకుందాం. కవిత పిచ్చుక గూడు కట్టుకుని తన పిల్లలతో గూటిలో ఉంది. అది చూసిన హరిత పిచ్చుకకు అసూయ కలిగి, ఈ కవిత పిచ్చుక కంటే నా పిల్లలకి మంచి గూడు కట్టాలి అనుకుంటూ, మిత్రమా, నీ గూడు చాలా బాగుంది. నువ్వు నాకంటే మంచి గూడు నిర్మించగలవు మిత్రమా, అంది కవిత పిచ్చుక. హరిత పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హరిత పిచ్చుక కూడా గూడు కట్టుకుంది. ఒకరోజు ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో కవిత పిచ్చుక ఉన్న చెట్టు విరిగిపోయింది. అయ్యో, నా గూడు పడిపోయింది. నా పిల్లలు వర్షంలో ఉండిపోయారు. నా స్నేహితురాలిని సహాయం అడుగుతాను. గూడు లేక కవిత పిచ్చుక తన పిల్లలతో హరిత పిచ్చుక దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నా పిల్లలకు నీ గూటిలో చోటు ఇవ్వవా అని అడిగింది. నా గూటిలో అంత చోటు లేదు. నీకు చోటివ్వడం కుదరదు. పాపం కవిత పిచ్చుక ఏమి చెయ్యాలో తెలియక తన పిల్లలతో చెట్టుపైనే ఉండిపోయింది. అది చూసిన హరిత పిచ్చుక భలే జరిగిందిలే అనుకుంటూ మనసులో సంతోషపడింది. కవిత పిచ్చుక మళ్లీ గూడు కట్టుకుంది. కొన్ని రోజుల తరువాత మళ్లీ పెద్ద వర్షం పడుతుండగా హరిత పిచ్చుక ఉన్న చెట్టు విరిగిపోయింది. గూడులేని హరిత పిచ్చుక తన పిల్లలతో కవిత పిచ్చుక దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నా గూడు పడిపోయింది. నా పిల్లలకి నీ గూటిలో చోటు ఇవ్వవా? అయ్యో మిత్రమా, రండి, నువ్వు గూడు కట్టుకునే వరకు ఇక్కడే ఉండొచ్చు. ఆ మాటలు విని హరిత పిచ్చుక, ఇంత మంచి మిత్రునికి నేను సహాయం చెయ్యలేదు అనుకుంటూ తన తప్పు తాను తెలుసుకుంది. పిల్లలు, ఆపదలో మనకు సహాయం చేసిన వాళ్లే మన నిజమైన స్నేహితులు.